తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. ఈ నెల 15వ తేదీ, 16, 17 తేదీల్లో కృష్ణా జల వివాదంపై జరగబోయే విచారణ అంశాలపై అధికారులతో మాట్లాడారు. వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి పూర్తిగా సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై విచారణకు స్వయంగా హాజరవుతానని చెప్పారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు స్వయంగా హాజరవుతానని తెలిపారు. వక్రీకృత నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ రైతులు నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసమానతలను సరిదిద్దడానికి కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. వెంకట్, మొత్తంగా అయితే ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులతో అయితే మాత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే చర్చలు జరిపారన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం ఈ నెల 15, 16 తేదీలో ఈ జల వివాదానికి సంబంధించినటువంటి విచారణ అంశాలు ఏవైతున్నాయో వాటిపైన కూడా అధికారులతో కూడా చర్చించారు. అంటే ఏ విధమైనటువంటి విధి విధానాలతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి తీరును అవలంబించాలి అనేటువంటి అంశాలపైన కూడా చాలా కూలంకషంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం కృష్ణా జలాల వివాదంపై ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు కీలక వ్యాఖ్యలు చేశారన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే న్యాయ బృందానికి పూర్తిగా సహకరిస్తాము అనేటువంటిది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇంకా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా వదులుకునేటువంటి ప్రసక్తే లేదు, ఎంత స్థాయిలో అయినా కూడా పోరాడతాం అనేటువంటిది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ట్రిబ్యునల్ ముందు నేనే స్వయంగా హాజరవుతా అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనటం కూడా కొంత ఆసక్తికరంగా అక్కడ మారిందన్నట్లుగానే చెప్పాలి. కానీ ఇటు వక్రీకృత నీటి కేటాయింపులతో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీనిపైన ఖచ్చితంగా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అంశం ఉందన్నట్లుగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక అసమానతలు సరిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. వెంకట్, రైట్ తేజ, థ్యాంక్ యూ. హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతుంది. నగరంలోని మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తంగా 6.3 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగుతుంది.
राप्ती की सवारी హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతుంది. నగరంలోని మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి హైదరాబాద్ హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తంగా 6.3 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. आगे राप्ती की सवारी आगे राप्ती की सवारी కృష్ణా జిల్లా అవనిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. మోదుమూడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కృష్ణానదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సెలవు రోజు కావడంతో ముగ్గురు సరదాగా గడిపేందుకు కృష్ణానదిలో స్నానానికి వెళ్లారని స్థానికులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన మత్తి వర్ధన్, మత్తి కిరణ్, మత్తి దొరబాబు కృష్ణానదిలో స్నానానికి వెళ్లగా వారిలో ఒకరు మునిగిపోవడంతో అతడిని రక్షించేందుకు మిగతా ఇద్దరు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమవగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు అధికారులు. కిరణ్ మృతదేహం లభ్యమవడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మోదుమూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుండాలని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. విజన్ 2047 P4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని హోంమంత్రి దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీరామనవమి నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో భాగ్యమని హోంమంత్రి అనిత అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. $400 ఎకరాల ప్రాపగాండాలో ఏఐ గ్రాఫిక్స్ చూసి రాజమౌళి భయపడ్డాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పార్టీలపై సెటర్లు వేశారు. ఒక వీడియో విడుదల చేశారు. హెచ్సియుపై మీ ఏఐ గ్రాఫిక్స్ వీడియోలు చూసి సినీ ఇండస్ట్రీ వారు ఈర్ష్య పడుతున్నారని అన్నారు. జాతీయ అంతర్జాతీయ మీడియా బీఆర్ఎస్ బీజేపీ గుప్పిట్లో ఉందని ట్రోల్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. జీవులు పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్లుగా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ ఏ విధంగా అయితే డైరెక్టర్ రాజమౌళి ట్రిక్స్ చేశాడో అలా గ్రాఫిక్స్ చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారి సోషల్ మీడియా టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. కానీ సమాజం ప్రకృతి ప్రేమికులు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే హెచ్సియు పరిస్థితులు వీరు క్రియేట్ చేస్తున్న పరిస్థితులు గమనించాలని సూచించారు. సీఎం రేవంత్ చట్టబద్ధంగా పనిచేస్తారని, సుప్రీంకోర్టు హైకోర్టులకు లోబడే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎక్కడైనా అడవిలో ఏనుగులు, జింకలు, నెమళ్లు ఒకే దగ్గర ఉండే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుందని అన్నారు. వీరి గ్రాఫిక్స్ మాయలో పడి అన్ని మర్చిపోయారని తెలిపారు. 7వ తారీఖే కాదు, పూర్తిగా ఆ భూములాంశంలో ప్రభుత్వం అనుసరించిన తీరు కానీ, కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానం కానీ తప్పుడుగా ఉన్నదని చెప్పి చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజలెవరూ నమ్మకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక కొత్త పద్ధతిలో ఇన్ఫ్లుయెన్సర్స్తో నేనే దాదాపు ఒక 2-3 ఇంగ్లీష్ ఛానల్స్ను, ఇంటర్నేషనల్ ఛానల్స్ను కూడా నేను అటెంప్ట్ చేసిన. అక్కడ ఉన్న వాళ్ళ ఒపీనియన్ చూస్తే నేనే ఇబ్బంది పడ్డా. ఎందుకంటే ఈ పరిస్థితులు ఇంత అబద్ధాలను ప్రచారం చేయడానికి అటు బీజేపీ వల్ల ఏమైందంటే జాతీయ అంతర్జాతీయ మీడియా, బీఆర్ఎస్ వల్ల కూడా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఇక్కడ, కొంతమంది బయట ఉన్న హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ కూడా ఒక రాంగ్ ప్రిడిక్షన్స్తో ఉన్నారు. ప్రభుత్వం చాలా స్పష్టంగా కేటగరికల్గా మంత్రుల కమిటీ వేసింది. వాళ్ళు నీకు తెలుస్తారు. సుప్రీంకోర్టు ఉన్నది. అంతకు కాదంటే గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. చట్టాలకు న్యాయానికి లోబడే ప్రభుత్వం ఏ కార్యాచరణ చేస్తే తప్పితే గుడ్డిగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో చేయకపోతే అభివృద్ధి చేయట్లేడు, సంక్షేమం చేయట్లేడు అంటారు. చేస్తే వాటి మీద విమర్శలు చేసుకుంటూ ఇలాంటి ఒక దిగజారుడు ప్రచారాలకు రావడం, చివరికి ఈ దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడడం అనేది ఒక ఇంత ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కూడా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఈరోజు తమిళనాడులోని మదురైలో జరిగిన 24వ పార్టీ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. గత ఏడాది సీతారాం ఏచూరి మరణం తర్వాత ప్రకాష్ కారత్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహించగా నేడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని 18 మందితో కూడిన పొలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. అదేవిధంగా 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. కేరళకు చెందిన ఈ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఈఎంఎస్ నంబూదిరి పాద్ తర్వాత కేరళ నుంచి ఈ పదవిని చేపట్టిన రెండవ వ్యక్తిగా నిలిచారు. 1954లో కొల్లంలో జన్మించిన బేబీ విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి డివైఎఫ్ఐలో కీలక పాత్ర పోషించారు. 1986 నుంచి 1998 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, 2006 నుంచి 2011లో కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2012 నుండి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మదురైలో జరుగుతున్న మహాసభల్లో బేబీ పేరు ప్రతిపాదించారు. నేడు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీలో ఆమోదం పొందింది. పార్టీకి జనాదరణ పెంచాలనే లక్ష్యంతో బేబీ పనిచేస్తారని, పార్టీ బలాన్ని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కృషి చేస్తారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలోనే తిరుపతిలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుమలలోనూ శ్రీవారి భక్తులకు మెరుగైన దర్శన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తుందని, టీటీడీలో ఉద్యోగుల సమస్యలు తీర్చడంతో పాటు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఒక యజ్ఞంగా జరుగుతున్నాయని అన్నారు. తిరుపతిలో రోడ్లు, డ్రైనేజీ మెరుగుపడ్డాయని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామంటున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే దాదాపుగా 10 నెలలు దాటిపోతుంది. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్యేలు ఎందుకంటే ఎన్నో రకాలుగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వచనం ఇచ్చి దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా 30 నుంచి 40,000, 50,000, 60,000 మంది, 60, 70 కూడా అలాంటి ప్రాంతాల్లో మెజారిటీ ఇవ్వడం జరిగింది. అలాంటి తరుణంలో మరి ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆ నియోజకవర్గానికి భవిష్యత్తులో ఈ 4 ఏళ్ల కాలంలో, అంటే ఈ 10 నెలలు తీసేస్తే మరో 4 సంవత్సరాల పైన ఉంటుంది కాబట్టి ఈ 4 ఏళ్ల కాలంలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకుపోతున్నారు, నియోజకవర్గం పైన ఏ విధంగా పట్టు సాధించగలిగారు, గతంలో వైసీపీ చేసిన తప్పులు జరగకుండా వాటిని ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దానిపైన బీఆర్కే న్యూస్ ఇప్పటికే కూడా ఎమ్మెల్యేల పనితీరు, అదేవిధంగానే ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ప్రజాసేవ కార్యక్రమాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా కథనాలు ప్రసారం చేస్తుంది. అందులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే, ఎందుకంటే తిరుపతి ఎమ్మెల్యే అంటానగానే శ్రీవారి సన్నిధిలో స్వామివారి పాదాల చెంత ఇక్కడ ఆయన ఉంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి ఎమ్మెల్యేకి ఒక గుర్తింపు ఉంటుంది. అది ఎవరు అధికారంలో ఉన్నా మరి ఇవాళ కూటమి ప్రభుత్వం తరపున, జనసేన పార్టీ తరపున ఆరణి శ్రీనివాసులు గారు ఇవాళ తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దాదాపుగా 60,000 మెజార్టీ పైన ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇక్కడ ఆయనకు ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి. మరి ఈ తరుణంలో మరి ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ 10 నెలల కాలంలో ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో తిరుమల కావచ్చు, తిరుపతి కావచ్చు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు ఆయన చేయబోతున్నారు, ఆయన మాటలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏం చేయబోతున్నారు అంటే ఈ 10 నెలల కాలం, ఎందుకంటే మీరు ఎలక్షన్ సమయంలో ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఎవ్వరూ కూడా ఇక్కడ మీకు సపోర్ట్ చేయలేని పరిస్థితి, అలాంటిది ప్రజలందరూ, దాని తర్వాత నాయకులు, అన్ని పార్టీల నాయకులు మీకు సపోర్ట్ చేశారు. ప్రజలు ఎంతో మీ పైన నమ్మకంతో 60,000 పైన కూడా మీకు మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. ఇది ఒక అసలు ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి. ఎట్లా చూడాలి, ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా తిరుపతి ప్రజల నమ్మకాలని వమ్ము చేయను. తిరుపతి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో ఊహించినంత విధంగా 64,000 చిల్లర ఓట్ల మెజారిటీతో రాయలసీమలోని 52 నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన తిరుపతి తిరుమల ప్రజలకు ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్లకు ఏ అవసరాలున్నా 24 గంటలు సేవ చేసే భాగ్యం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. ముఖ్యంగా తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా నేను ముందుకెళ్తున్నాననేసి కూడా తెలియజేస్తున్నా. ఉదాహరణకి మొట్టమొదట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు తిరుపతి స్థానికులకు, తిరుమల స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం కల్పించారు. అంతేకాకుండా ఇంకా చాలా వరకు తిరుపతిలో, తిరుమలలో ప్రక్షాళన జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి తిరుపతి నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పారు. అదే బాటలో ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా తిరుపతి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. అన్నిటికంటే ముఖ్యంగా తిరుపతిలో గంజాయి వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం గత ప్రభుత్వంలో ముందుకు తీసుకురావడం జరిగింది. వాటిపైన కూడా ఎంక్వైరీ కమిటీ వేసింది, నివేదిక సమర్పించింది. ఖచ్చితంగా ఆ నివేదిక వచ్చిన వెంటనే గంజాయికి ఎవరైతే ప్రోద్బలం చేశారో దాదాపు 1000 మంది, 2,000 మంది కాలేజీలలో కానీ, బస్టాండ్లలో కానీ, యూనివర్సిటీలో కానీ, మెడికల్ హాస్పిటల్లో కానీ బయట నుంచి వచ్చే భక్తులకు గంజాయి, డ్రగ్స్ అలవాటు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక వాడిని అన్నింటిని కూడా అరికట్టాము. ఈ ప్రజా దర్బార్కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చాయి ఫైనల్గా చెప్పేసి? ఈ ప్రజా దర్బార్లో
ముఖ్యంగా ప్రజల సమస్యలు చాలామంది వస్తున్నారు. డ్రైనేజీలు, కాలువలు పొడిక, లైట్లు ఇవన్నీ ఉన్నాయని అవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తీరుస్తున్నాం. కొన్ని సమస్యలు ఎలక్ట్రిసిటీ పైన వస్తున్నాయి, మాకు లో వోల్టేజ్ వస్తూ ఉంది అనేసి అవన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మొన్న రిక్వెజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్స్టేషన్లు కొన్ని తిరుపతికి కావాలని సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి పంపడం జరిగింది. ఖచ్చితంగా కూడా అది కూడా 2-3 నెలల్లో ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ఉందో అక్కడక్కడ విద్యుత్ అధికారులు ఐడెంటిఫై చేశారు. వాటిని అన్నింటిని కూడా కరెక్ట్ చేసి ఇబ్బందులు లేకుండా చేస్తాననేసి కూడా చెప్పడం జరుగుతోంది. ఇంకా నంబర్ ఆఫ్ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఎప్పటికప్పుడు మన వల్ల ఏది ఇక్కడికిక్కడే పరిష్కరిస్తారో కొన్ని మున్సిపల్ అధికారులు, కొన్ని రెవెన్యూ అధికారులు, కొన్ని కలెక్టర్ గారు, కొన్ని పోలీస్ అధికారులు, ఎస్పీ గారి దృష్టికి కూడా అప్పటికప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. కొంతమంది డబ్బులు తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదనే సమస్య తెస్తూ ఉన్నారు. కొంతమంది మా నేల, మా ఇంటి జాగా ఆక్రమించుకున్నారు, వేరే డాక్యుమెంట్ సృష్టించి ఫేక్ డాక్యుమెంట్ చేశారు. ఇటువంటి సమస్యలు అన్నీ కూడా వస్తున్నాయి. వచ్చిన ప్రతి సమస్యను కూడా అధికారులను కూడా పక్కన పెట్టుకొని నేను కూడా దాన్ని ఉండి చూసి ప్రతిదీ సమస్యను పరిష్కరించే దిశగా తీసుకెళ్తున్నాననేసి కూడా ఈ ప్రజా దర్బారు ప్రజలకు చాలా ఉపయోగపడతా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. మొత్తం మీద అంటే ఎక్కువగా అంటే ఇప్పటికే డబ్బు ఆశ లేదు, ప్రజాసేవ కోసమే నేను ఇక్కడున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రతి ప్రాంతంలో కూడా నేను ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా తిరగడం జరిగింది. అన్ని సమస్యలపైన తనకు పట్టుంది. ప్రజాసేవ కోసం ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఈ నాలుగేళ్ల కాలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చిదిద్ది తిరుపతి నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో. మహేశ్వరం దేవతల గుట్ట శ్రీ స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మందాడి శివారెడ్డి భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి కళ్యాణ్ నిరంజన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, భారతమ్మ నేతృత్వంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే శనివారం హనుమాన్ జయంతి కూడా అంగరంగ వైభవంగా జరుపుతామన్నారు. శ్రీరామనవమి కళ్యాణ్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాలాపూర్లో గల దేవతల గుట్టపై గత 10 సంవత్సరాల నుంచి ఈ సీతారాముల కళ్యాణం చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము ఎంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని కళ్యాణంలో పాల్గొని భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఈ కళ్యాణానికి సంబంధించి బాలాపూర్కి సంబంధించిన కళ్యాణ్ ఫ్యామిలీ, కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు, కళ్యాణ్ ప్రకాష్ రెడ్డి గారు, కళ్యాణ్ భారతమ్మ గారు, వీళ్ళందరూ పెద్దల ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరపబడుతున్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తూ భక్తులందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు నిర్వహించి భోజనానికి కానీ తాగునీటి కానీ ప్రతిదీ ఎంతో మంచిగా ఏర్పాట్లు చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇక్కడ మళ్ళీ వచ్చే శనివారం హనుమాన్ జయంతి కూడా ఉంది. హనుమాన్ జయంతి కూడా ఇదే విధంగా ఇక్కడ భక్తులు ఉంటారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దేవాలయం నుంచి చేస్తారు.